వీడికేం పని లేదా పెద్ద సినిమా గురించి తప్ప ఇంకేమి చెప్పలేదని కోప్పడద్దండి అబ్బా. ఎందుకంటే మంచి సినిమానే కొంచెం కొంచెం అక్కడక్కడ మిస్ చేసాడు, ఒక చిన్న బాధ. లేకపోతే ఏఆర్ రెహమాన్ లాంటి వాడు పెట్టుకొని పాటలు కొద్దిగా గొప్ప ఫస్టే వైరల్ చేసుకున్నాడు కదా. సందర్భము పాటకు ముందు వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ సరిగ్గా లేకపోతే రామ్ చరణ్ ఎంత కష్టపడితే ఏం చేసేది, ఏఆర్ రెహమాన్ ఎంత కష్టపడితే ఏం చేసేది, డ్యాన్స్ మాస్టర్ ఎంత కష్టపడితే ఏం చేసేది, ఎంత ఎలివేషన్ ఇస్తే మాత్రం ఏం చేసేది. కథ కరెక్ట్గా అటాచ్మెంట్ లేనప్పుడు పాటలు దెబ్బతినేస్తాయి. అందుకే కదా సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో పాటలు ఒక రకంగా ఉండే భలే పొడుస్తాయి. అదే బాగుండే పాటలు కూడా సినిమాలో సిచ్యువేషన్ లేకపోతే ఫేడ్ అవుట్ అయిపోతాయి. అట్ట అయిపోయింది ఆ చకిరి చకిరి పాట, రై 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 పాట. ఎంత బాగున్నాయి రిలీజ్ కాకముందా. అదే సినిమాలో సందర్భం లేకుండా వచ్చే కొద్దికే చరణ్గా బాబు అంత కష్టపడి వేస్తూ ఉంటే కూడా మనకి ఏమి ఊపి ఇచ్చలేదబ్బా. అదే కథకు సందర్భానికి లేకపోతే ఎంత మ్యూజిక్ అయినా ఎంత మంచి పాట అయినా దెబ్బతినేస్తున్న దానికి పెద్దలో సినిమాలో అన్ని పాటలు అట్టే ఉన్నాయి. ఆ ఐటెం సాంగ్ అయితేనేమి, ఆ తర్వాత ఇంకొక పాట అయితేనేమి, ఏ పాటలైనా కూడా పాపం దురదృష్టం ఏమంటే ఏఆర్ రెహమాన్ లాంటి వాడు పెట్టుకున్నాడు, పక్కన పెట్టు. సిచ్యువేషన్స్ పాటకు అనుగుణంగా పెట్టుకోకపోవడం వల్ల, లేకపోతే సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని పాట పెట్టుకోకుండా కథను ఆ విధంగా నడపకపోవడం వల్ల పాట పాటగా మిగిలిపోయింది. ఆయా జాన్వీ కపూర్ అయితే పూర్తిగా ఆ సందర్భం లేకుండా పోయింది. పాపం ఏదో మళ్ళీ లాస్ట్లో వచ్చి ఆయనతో వచ్చి ఏదో బాధపడుతుంది తప్ప ఇంకేమీ లేదు. జాన్వీ కపూర్ అనేది ఏమి హీరోయిన్ అంటే అంత ఆటబొమ్మలాగా అయిపోయిందనే పరిస్థితి వచ్చేసింది. కానీ ఆ కథ అంతే అనుకున్నాడు బుచ్చిబాబు. ఆడేదో జాన్వీ కపూర్ని అవమానించేయాలా, స్త్రీల్ని ఎగతాళి చేసేయాలా అట్టనే ఉద్దేశం ఏమిలే. ఆ కథ రాసుకునే క్రమంలో రామ్ చరణ్ తప్ప ఇంకెవరూ కనిపించలేదు ఆయనకి. ఏం చేద్దాము, టెన్షను.